హలో గాయ్స్, నమస్తే. ఈరోజు మా పెద్దమ్మ చేసిన చిట్టి ముత్యాల బిర్యానీ. దీన్ని ఎలా చేయాలంటే ఫస్ట్ నూనె, దాని తర్వాత బిర్యానీ మసాలా, దంచుకున్న బిర్యానీ మసాలా వేయాలి. దాని తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా కలపాలి. ఆనియన్స్ ఎలా కొంచెం ఎర్రగా కావాలి, కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత కలుపుతున్న తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. దాని తర్వాత పసుపు కొంచెం, ఒక స్పూన్ చాలు. ఒక స్పూన్ చాలు. దాని తర్వాత కలపాలి. దాన్ని కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత చికెన్ వేయాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత చికెన్ వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ కేజీ వేస్తున్నాను. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. దాన్ని కొంచెంసేపు ఉడకనియండి. దాని తర్వాత కొంచెం కారం, 1 స్పూన్, మీ ఇష్టం, మీరు ఎంతైనా కారం వేసుకోవచ్చు. కానీ నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత దానికి సరిపోయేంత ఉప్పు. దాని తర్వాత అంతే, కలుపుతూనే ఉండాలి. దాని తర్వాత కొంచెం నీళ్ళు. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర కట్ చేసి వేయాలి. దాని తర్వాత మన దగ్గర ఉన్న చిట్టి ముత్యాల రైస్, దాన్ని కడిగి కడగాలి మంచిగా. కడిగిన తర్వాత చికెన్ కర్రీలో వేయాలి. వేసిన తర్వాత మొత్తం వేయాలి. దాని తర్వాత కొన్ని వాటర్ పోయాలి. మళ్ళీ కొంచెం పైన పుదీనా వేయాలి. దాని తర్వాత కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఉండనియండి. దమ్ చిట్టి ముత్యాల బిర్యానీ రెడీ. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.